కాకినాడ సముద్ర తీరాన్ని ప్రైవేటీకరించడం మంచి విధానం కాదని పౌర సంక్షేమ సంఘం మండిపడింది. సామాన్యులకు మధ్యతరగతి వారికి పార్కులు, సముద్ర తీరాలు మినహా మరో ఆహ్లాదకర ప్రదేశం లేదన్నారు. అభివృద్ధి కోసం ప్రైవేటీకరణకు ప్రజా సంఘాలు వ్యతిరేకం కాదన్నారు. కానీ అభివృద్ధి చేయకుండా బీచ్లో ప్రైవేటీకరణ తలపెట్టడం పద్ధతి కాదన్నారు. ఉన్నటువంటి ప్రధాన పార్కులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి స్మార్ట్ సిటీ యంత్రాంగం ఇప్పటికే ప్రణాళిక డాక్యుమెంట్ సిద్ధం చేసుకుని ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. ఇది సరిపోదన్నట్టుగా పులి మీద పుట్టలాగా కాకినాడ జిల్లాలో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి కాకినాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బీచ్ ను కూడా ప్రైవేటీకరించేటువంటి విధంగా మరి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రైవేటీకరణకి ప్రజలు గాని ప్రజా సంఘాలు గాని వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక 1000 కోట్లు పెట్టి ఎన్టీఆర్ బీచ్ ని అభివృద్ధి చేసి అప్పుడు మీరు ఎటువంటి ప్రైవేటీకరణ చేసినా ఎవరు అభ్యంతరం చెప్పరు. ఎటువంటి అభివృద్ధి కూడా లేకుండా మేము ప్రైవేటీకరణతో అభివృద్ధి చేస్తాము అంటే ఇప్పటికే సినిమా థియేటర్లు ఆధునికంగా ఉన్నటువంటి మాల్స్లోకి వెళ్తే పాప్కార్న్ గాని మంచినీరు గాని 3 రెట్టింపు ధరతో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలకి సామాన్యులైనా మధ్యతరగతి అయినా ఎవరైనా సరే కూడా ఏ తరగతి వారైనా సరే కూడా ఆహ్లాదంగా రావాలి అంటే బయటికి ఒక పార్కులు అదేవిధంగా సముద్ర తీరం తప్ప మరొకటి లేదు. మరి ఒక బండి ఉంటే అటు ఇటు రాను పోను ఒక 1/2 లీటర్ పెట్రోల్ తోటి అదేవిధంగా ఒక 100 రూపాయల జేబులో ఉంటే మరి ఏదైనా అక్కడ చిన్న చిన్న వస్తువులు కొనుక్కుని మరి ఆహ్లాదంగా పొంది ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తే వేలల్లో జేబులో డబ్బులు పెట్టుకుని మరి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది.